రాజు అండి. నేను చింతపల్లి మండలం చెరపల్లి గ్రామం. నేను నిరుద్యోగినే. అంటే మనం ఇన్నాళ్ళు పోరాడుతూనే ఉన్నాం. మేము ఇక్కడికి వచ్చి కూడా సార్ ఇక్కడ సార్ మాకు గంజాయి పండించుకుంటాం, మాకు గంజాయి పండించుకోవడానికి అవకాశం ఇవ్వండి, లేదా మేము మాకు ఉన్నటువంటి బాక్సైడ్ తవ్వుకుంటాం, మా బాక్సైడ్ తవ్వుకోవడానికి అవకాశం ఇవ్వండి మేము అడగట్లేదండి. ఈ రోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి మా అవకాశాలని మేము అడుగుతున్నాం. ఏవైతే మాకున్న ఉద్యోగాలు, ఆ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా మాకు, అది కూడా మేము చట్ట వ్యతిరేకం కాదు. మాకు రాజ్యాంగంలో 5th షెడ్యూల్ అనేది ఒకటి ఉంది. దాన్ని ఐటీడీఏ మర్చిపోయినా సరే ఈ ప్రాంతంలో ఉన్న మేము దాన్ని పెట్టే బతుకుతున్నాం కాబట్టి మేము అది గుర్తు చేద్దామని వచ్చామండి. ఈ రోజు పిఓ గారు కానీ ఏపీఓ గారు కానీ స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి ఈ రోజు ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చేస్తే, వాళ్ళు మాకు ఇవ్వాల్సింది హామీలు కాదు, గెజిటెడ్ గా డైరెక్ట్ గా మాకు ఆర్డర్లు ఇస్తే తప్ప మేము ఇక్కడ కదలమండి. ఈ రోజు అది మీకు క్లియర్గా చెప్తాను. పోరాటానికి రాలేదు, కానీ అడ్డుకుంటే మాత్రం గ్యారంటీగా మేము ట్రైబల్స్ అంటే ఏంటో చూపిస్తాం. మా ట్రైబల్ పోరాటాలు, గతంలో జరిగినటువంటి పోరాటాలను మేము గుర్తు చేస్తాం. ఇది మాత్రం మేము అందరి తరపున తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన యువత, మీరు ఇంకా ఉన్న వాళ్ళని కూడా పిలవండి. ఈ రోజు కనుక పిఓ రాకపోతే రేపు రాకపోతే ఎల్లుండి ఇక్కడే కూర్చుందాం. ఎందుకంటే మన భవిష్యత్తు అండి. మన భవిష్యత్తు ఈ రోజు లేకపోతే, ఈ రోజు మనకు ఉద్యోగాన్ని కోల్పోతే మన జీవితంలో మన పిల్లలకు కూడా ఉద్యోగాలు ఉండవు. మరి చెప్తున్నాను. అందుకే ఈ రోజు మనకు పట్టు వచ్చింది కాబట్టి ఇదే బయట మనకు ముందుకు చేద్దాం. ఇంతకు తమ్ముడు అన్నాడు, గతంలో పోస్టులు కొన్ని లోనే సమాధి చేస్తారు. ఆ సమాధి చేసి మేము బయటకు తవ్వుదామంటే అధికారులు మారిపోతున్నారు. ఇప్పుడే అన్నారు మేడం గారు, ఇది ఏదైనా ప్రభుత్వం చెప్తేనే మేము చేయాలి అంటుంది. ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏకి సమాన హక్కు ఉన్నప్పుడు కింద ప్రాంతాల్లో లేవు కదా ఐటీడీఏలు, మాకెందుకు మరి ఐటీడీఏ అని మేము అడుగుతున్నాం. ఈ రోజు పిఓ మేము అడుగుతాం. కింద ప్రాంతాల్లో వాళ్ళకి ఐటీడీఏలు లేవు కదా అంటే అక్కడ ట్రైబల్స్ లేదని ఐటీడీఏలు లేవు, ఇక్కడ ట్రైబల్ ఉందని ఐటీడీఏ ఉంది. అలాగన్నప్పుడు ఈ ఐటీడీఏ వీళ్ళ యొక్క పని వీళ్ళు చేయకపోతే ప్రభుత్వం మీద నెట్టేస్తే, అలాంటప్పుడు స్వచ్ఛందంగా ఐటీడీఏ ఎందుకండి మాకు? ఈరోజు ఐటీడీఏ పోస్టులన్నీ కూడా ఇదిగో ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ట్రైబల్స్ కోసం పేరుండి నాన్ ట్రైబల్స్ ఇక్కడ ఉపాధి కల్పిస్తే మేమేమైపోవాలా? ఈ రోజు ఇందాక అన్నట్టు ఇక్కడ ఈ పోలీస్ సిబ్బందిలో పెట్టి మమ్మల్ని నిర్బంధించవచ్చు కాక, కానీ గ్రామాల్లో మీరు ఎంత డిపార్ట్మెంట్లు ఎన్ని దిగాదో ఈ రోజు ఇక్కడ అంతరించిపోయిన గ్రామ స్థాయిలో ఉద్యమాలు లేకపోతే మేము నిరుద్యోగులమే కాదు, మేము గిరిజనులే కాదని చెప్పి క్లియర్ గా చెప్తున్నాం. ఈ రోజు నిజంగా ఎంత నష్టపోతున్నాం అంటే సార్, ఈ రోజు 170 యాక్ట్ ఉంది. ఒక్కరికి కూడా ఇక్కడ ఎలాంటి పట్టాలు కూడా లేవు గిరిజనేతరులకి. అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు గిరిజనేతరులకు ఎలా ఇస్తారండి? ఈ రోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ట్రైబల్స్ కా, అలాగే మనం ప్రత్యేకించి మన జిల్లా ఎందుకండి? ఇక్కడ ఉన్నది మేము 95%, 99% మేము ట్రైబల్సే ఉన్నాం. ఉన్న 5% కూడా ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళే. మరి అలాంటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పేరు చెప్పి 6% మాకు అవకాశం కల్పించడం ఏంటండి? ఇది దారుణం కాదా? మళ్ళీ ఇంకా రిప్రజెంటేషన్లు ఇవ్వాలంట. మేము ఎన్ని రిప్రజెంటేషన్లు ఇవ్వాలండి? ఇక్కడ ఏప్రిల్ 14వ తారీఖు నుండి రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాం. అమరావతికి వెళ్ళాం, డైరెక్ట్ గా ఆ సీఎం గారు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మళ్ళీ ప్రత్యేకించి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అలాగేటప్పుడు ఇక్కడ ప్రత్యేకించి అధికారులు ఎందుకు, ఐటీడీ అధికారులు ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఉన్న పోస్టులు అండి 2019లో ఎన్ని మిగిలాయో, బ్యాక్లాగ్స్ ఏవో, ఇప్పుడు ఎన్ని పోస్టులు మన ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఎన్ని కానీ ఇచ్చేసి ఎన్ని డిఎస్సీ లో కలిపారో కనీసం క్లారిటీ లేదు. కొన్ని డిఎస్సీ ఇచ్చిన తర్వాత బ్యాక్లాగ్ పోస్టులు కొన్ని ఉంటాయి. ఆ బ్యాక్లాగ్ పోస్టులు కనీసం స్పెషల్ డిఎస్సీ తీయాలి అనేది అది స్వచ్ఛందంగా ఐటీడీఏగా ఉంటుంది. అది గవర్నమెంట్ వాళ్ళతో సంబంధం లేదు. అది కూడా నిరుద్యోగులకు గుర్తు చేయాలంటే. అలాంటప్పుడు ఐటీడీ అధికారులు ఎందుకు? ఈ ఐటీడీ 5th షెడ్యూల్ ప్రకారం డిఎస్సీ కమిటీ వేయాలి సార్. ఆ డిఎస్సీ కమిటీ ఏది? ఆ డిఎస్సీ కమిటీలో ఎంతమంది నిరుద్యోగుల్లో ఉన్న మేధావులు ఉన్నారు, ఎంతమంది గిరిజన ప్రాంతాల్లో ఉన్న మేధావులు ఉన్నారు? ఆ డిఎస్సీ కమిటీ ఏది? మేము 5th షెడ్యూల్లో ఉన్నది మాత్రం మేము అడుగుతున్నామండి, మేము వేరేది అడగట్లేదు. రాజ్యాంగంలోనే క్లియర్గా అలాంటి రాజ్యాంగాన్ని భంగం కలిగించే పని ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఈ రోజు రాజ్యాంగం మాకు అవసరమా సార్? అవసరమండి. నిజంగా బిఆర్ అంబేద్కర్ గారు స్వచ్ఛందంగా మనలాంటి పేద వర్గాలంతా కూడా నష్టపోతున్నాం అని చెప్పి రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగంలో అందరికి సమాన హక్కు ఉండాలని చెప్పి మనకు హక్కు కల్పించారు. ఆ హక్కుల్ని ఈరోజు ప్రభుత్వాలు తుంగలు తొక్కుతున్నాయి. మొత్తం ఓన్లీ స్టేట్ ప్రభుత్వమే కాదు, సెంట్రల్ ప్రభుత్వం దాకా ఇదే పరిస్థితి అండి. ఈ రోజు నిరుద్యోగులు మేము ఏం చేయాలి సార్? ఎవరిని అడగాలి సార్? ఈ రోజు మాకు ఐటీ ఉన్నది, ఐటీడీ ఒకటే. ఏదైనా సార్ ఐటీడీ కింద న్యాయం చేస్తుందని మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే గేట్ లో మిమ్మల్ని కాపలు పెట్టి మాకు లోనకి పంపించకపోతే ఈ రోజు మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎవరితో సమాధానం చెప్పుకోవాలి? మాకు నిజంగా అంత సత్తా ఉంటే, మాకు నిజంగా అంత డబ్బే ఉంటే, అంత ఆర్థిక స్తోమత ఉంటే, మేము ఈ రోజు ఎవరో పెట్టినటువంటి జీవన నెంబర్ 3 కోసం కేసు ఎవరో పెడితే వాడికి అప్పుడే బలంగా ఎదుర్కొంటున్నాం సార్.
ఆ ఎదుర్కోవడానికి డబ్బులు లేక ఈరోజు మాకు ఈ పరిస్థితులు. అది మీరు గమనించాలి. ప్రజల తరఫున వచ్చినటువంటి ఐటీడీఏ ఏదైతే ఈ ఐటీడీఏ ఈ ట్రైబల్ ప్రాంతాల్లో ట్రైబల్స్ కోసం వచ్చినటువంటి ఐటీడీఏ ఉందో ఇది కదా మనకు కాపాడుతుంది హక్కులు, ఇది కాపాడాలి. మరి మనమే ఎందుకు గుర్తు చేయడం ఏంటంటే ఐటీడీఏ ప్రాంతానికి నాకు అర్థం కావట్లేదు. సార్ మేము క్లియర్ గా చెప్తున్నాం, మాకు హామీలు వద్దు. మాకు డైరెక్ట్ గా డైరెక్ట్ గా సీఎం గారికి మేము కూడా కోరుతున్నాం. సార్ సీఎం గారు, నా పేరు దేవరం కూర్మారావు అంటే అసలు పేరు. నేను ఒక నిరుద్యోగిని. నేను క్లియర్ గా మీకు ఏ ఇంటెన్షన్ ఉందో కానీ మీరు 100% ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈ రోజు జీవో నెంబర్ 3 రద్దయినా రేపు పొద్దున ఆల్టర్నేట్ జీవో తెస్తామని మీరే క్లియర్ గా ఇదే పాడంలో వచ్చి ఇదే తాజంగి వచ్చి చెప్పారు. సారీ వచ్చి చెప్పారు సార్. మరి మీరే క్లియర్ గా ఆల్టర్నేట్ జీవో తెస్తామని చెప్పి 100% ఉద్యోగాలు మాకు కల్పిస్తామని చెప్పి ఈ రోజు మెగా డిఎస్ నుండి పోస్టులు కింద వాళ్ళకి ఇస్తే రేపు పొద్దున్న ನೀವು జీవో తెచ్చి పోస్టులు ఎవరికి ఇస్తారు సార్? ఏ పోస్టులు ఇస్తారు సార్ మాకు? ఈరోజు మా పోస్టులు ముందుగానే వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆల్టర్నేట్ జీవో తెస్తామేంటంటే అంటారండి మీరు. అందుకనే మేము ఒకటే కోరుతున్నాం, ఈ డిఎస్సీ నుండి ఈ మెగా డిఎస్సీ నుండి మా గిరిజన ఐటీడీఏ ప్రాంతంలో మా ఐటీడీఏ ప్రాంత పోస్టులు మాత్రమే మాకు మినహాయించండి. డిఎస్సీ ఆపొద్దు, డిఎస్సీకి మేము వ్యతిరేకం కాదు, కానీ మా గిరిజన ప్రాంతంలో ఉన్న ఐటీడీఏ పోస్టులు మాత్రమే మినహాయింపు చేయండి. మీరు నెక్స్ట్ జీవో ఆల్టర్నేట్ జీవో ఎలా తెస్తే అలాగే ఇవ్వండి. అది కూడా ఫిఫ్త్ షెడ్యూల్కి వ్యతిరేకంగా తెస్తే మేము ఈ రోజు ఉత్త చేతుల్లో వచ్చాం, కానీ రేపు పొద్దున మా యొక్క గిరిజన సాంప్రదాయమైన విల్లుంబలతో వస్తాం. మేము దీన్ని చెప్తున్నాం హెచ్చరిక సార్. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడడం చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు గవర్నమెంట్ కి డైరెక్ట్ హెచ్చరికలు చేస్తూ మాట్లాడండి. ఎందుకంటే ఈ రోజు మనం సాధారణంగానే పోరాటం చేస్తున్నాం. ఎవరు కూడా ఎలాంటి మరణ హోమాలతో వచ్చి ఇక్కడ పోరాటం చేయట్లేదు. గుర్తుంచుకోండి సోదరులు. థ్యాంక్ యూ.